వల్లి గురించి రామరాజుకు నిజం చెప్పబోతూ ఉంటే ఇక చందు చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చేస్తుంది వేదవతి. నన్ను వల్లి గురించి నాన్నకి నిజం చెప్పనివ్వమ్మా అని పెద్దోడు అనేసరికి ఏం చెప్తావురా అని అంటూ ఉంటుంది వేదవతి. తన గురించి నీకు తెలియదమ్మా, తను అమాయకురాలని అనుకుంటున్నావు, కానీ అమూల్య విషయంలో తనేం చేసిందో నీకు తెలియదు అని అంటూ ఉంటాడు పెద్దోడు. ఆ మాటతో వేదవతి నాకు మొత్తం తెలుసురా అని అనేసరికి, అంటే అమూల్యకి అంత అన్యాయం చేసినా కూడా ఎందుకు ఊరుకుంటున్నావమ్మా అని అడుగుతాడు చందు. నీ భార్య గురించి నీకు నిజం తెలియగానే వాళ్ళమ్మకి బాలేదని చెప్పేసి పుట్టింట్లో వదిలేశావు, మరి అదే రోజు మీ నాన్నకి నిజం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది వేదవతి. ఎలా చెప్తానమ్మా, నాన్న ఏరికోరి చేసిన సంబంధం, వల్లిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, ఇంత మోసం చేస్తుందని తెలిస్తే ఆయన తట్టుకోలేరనే నిజం చెప్పలేదమ్మా అని అంటూ ఉంటాడు చందు. అప్పుడు తట్టుకోలేని మనిషి ఇప్పుడు చెప్తే తట్టుకుంటారా? కొన్నిసార్లు నిజానిజాల కంటే మనుష్యులు బంధాలే ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మీ నాన్న గురించి వల్లికి నిజం చెప్పడం కాదు, వల్లి కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి ఆలోచించు అని చెప్తూ ఉంటుంది వేదవతి. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి కరెక్ట్గా చెప్పవమ్మా, వల్లి వదిన గురించి నాన్నకి నిజం చెప్పి బాధపట్టడం తప్ప మరో ప్రయోజనం లేదు. మరొకసారి ఇలాంటి తప్పు చేయకుండా వదినకి సర్ది చెప్తే నీ కాపురం సుఖంగా ఉంటుంది, ఈ ఇల్లు బాగుంటుంది అని అంటూ ఉంటాడు. అవునరా చిన్నోడా, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది వేదవతి. నాకెప్పుడో తెలుసమ్మా అని ధీరజ్ అంటే, మాకు కూడా తెలుసత్తయ్యా అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమాలు. అంటే మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదా? వల్లి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది కదా, ఆ కోపంతో మీరే మీ మావయ్యకి చెప్పాలి కదా, మీరెందుకు చెప్పలేదు అని అడుగుతుంది వేదవతి. హలో అత్తయ్యగారు, మీరేనా మావయ్య గురించి ఆలోచించేది, మేము ఆలోచించవా ఏంటి అని అంటుంది నర్మద. మీరు నిజంగా చాలా మంచివాళ్లే, మీవి మంచి మనసులు అని పొగుడుతూ ఉంటుంది వేదవతి. కానీ వల్లి చేసిన తప్పుకి వెంటనే ఇంటికి తీసుకురావడం నాకేం నచ్చలేదమ్మా అని పెద్దోడు అంటాడు. ఆ మాటతో వేదవతి, అంత పెద్ద తప్పు చేసిన వల్లిని అంత ఈజీగా ఇంటికి ఎలా తీసుకొస్తాన్రా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చడామడా తిట్టి గట్టిగా బుద్ధి చెప్పి ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా ఉండేలాగా చేసే తీసుకొచ్చాన్రా అని చెప్తూ ఉంటుంది.